బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఆధార్ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఎన్నికల కమిషన్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఆధార్ పౌరసత్వానికి మాత్రం ధృవీకరణ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడించింది. రాష్ట్రీయ జనతాదళ్, ఏఐఎంఐఎం, ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ బూత్ లెవెల్ అధికారులు ఆధార్ కార్డులను అంగీకరించడం లేదని ఆర్జేడీ తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులకు సూచనలు జారీ చేయలేదని కపిల్ సిబల్ వివరించారు. ఈ క్రమంలోనే ఓటర్ జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ను కూడా కమిషన్ ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇది 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఇప్పటికే ఈ జాబితాలో పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి 11 పత్రాలను ఐడీ ప్రూఫ్లుగా ఈసీ స్వీకరిస్తోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఆధార్ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలంటూ తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రదర్శించాలని ఈసీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. కాగా అంతకుముందు ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ ఈసీఐ ఆధార్ను ప్రూఫ్గా స్వీకరించడానికి అంగీకరించిన పిటిషనర్లు దానిని 12వ గుర్తింపు పత్రంగా చేర్చమని కోరడం దేనికని ప్రశ్నించారు. పౌరసత్వ ధృవీకరణ విషయంలో పాస్పోర్టుకు ఉన్న విలువ ఆధార్కు లేదని పిటిషనర్లు చెప్పారని గుర్తు చేశారు.